నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 పేపర్లోని 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూద్దాం. నిన్న గవర్నర్ ప్రసంగం, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. బడ్జెట్ సమావేశాలు తెలంగాణలో. దాని గురించి మెయిన్ వార్తగా గవర్నర్ ప్రసంగం రాశారు. ఏం రాశారనేది చూద్దాం. ఫ్యూచర్ సిటీని దేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా మార్చడానికి 7 మండలాలు, 56 గ్రామాల్లోని 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అథారిటీని ఏర్పాటు చేశాము. 2029-30 నాటికి రాష్ట్రంలో 6,000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాము. గవర్నర్ నిన్న ప్రసంగంలో జిష్ణుదేవ్ వర్మ గారు ప్రకటించారు. ఇంకొకటి, అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి, బడ్జెట్పై చర్చలో పాలు పంచుకోవాలి. బడ్జెట్ అంకెల కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం. పౌరుల ఆకాంక్ష నెరవేరేలా కేటాయింపులు. అందరికీ అభివృద్ధి ఫలాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వము సంకల్ప దృఢమైనది. దేశానికి ఆదర్శం రాష్ట్రము. చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చప్పట్లతో సమర్థించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు. అది నిన్న బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారు ప్రసంగించారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళేమో చప్పట్లు కొట్టారు, బీఆర్ఎస్ వాళ్ళేమో వ్యతిరేకించారు. ఎక్కడైనా అంతే. పాలకపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ మంచోడు ఉంటాడు, ప్రతిపక్షంలో వచ్చినాక అదే గవర్నర్ చెడ్డవాడు అవుతారు. పోలీసు వాళ్ళు కూడా అంతే. పాలకపక్షంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు అందరూ మంచోళ్ళు, బాగా డ్యూటీలు కరెక్ట్గా చేస్తారని చెప్తారు. అదే ప్రతిపక్షంలో పడంగానే పోలీసు వాళ్ళంతా పని చేయలేని వాళ్ళు, మమ్మల్ని కావాల్సిందే కేసులు పెడతారు, పోలీసు రాజ్యాంగం నడుస్తుందని అదే వాళ్ళు ప్రతిపక్షంలో వినాక అదే విమర్శిస్తారు. ఇప్పుడు మనం చూసాం కదా 2 తెలుగు రాష్ట్రాల్లో. అది 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ, మొత్తం 12 పని దినాలు. నేడు 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చర్చ. 17, 18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు చర్చించి ఆమోదించనున్న సభ. 21, 22న బడ్జెట్పై చర్చ. ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదంతో 27న ముగింపు. సమావేశాల్ని మరో వారం రోజులు పొడిగించాలన్న బీఆర్ఎస్, 15 రోజులు నడపాలన్న బీజేపీ. అది అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చాడు. 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్తో పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. అసెంబ్లీలో గవర్నర్కు నమస్కరిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారండి మొట్టమొదటిసారిగా. అది ఇంచుమించు 12 నెలల తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు కేసీఆర్ గారు. అది బీఆర్ఎస్తో సత్సంబంధాలా? అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందే. సభ జరిగిన రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు, సబ్జెక్టుతో తిప్పికొట్టాలి. విపక్ష సభ్యుల గందరగోళంపై విప్లు స్పందించలేదేమి? ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఇంకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. ఎమ్మెల్యే జైవీర్ మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనము. దివ్యాంగ అభివృద్ధికి నియామక పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొన్నం. మారకపోతే మార్చిరికే. ఇప్పటికే స్ట్రెచ్చర్ నుంచి స్ట్రెచ్చర్కు వచ్చావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశావు. నేనెందుకు దిగాలి? నీ ఫామ్ హౌస్ గుంజుకున్నానా? కేసీఆర్పై సీఎం ధ్వజం. కొత్త కలెక్టర్లకు నియామక పత్రాలు. అది స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన. పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడు. రాష్ట్ర ప్రభుత్వంలో లోగో, సహకుటుంబం పెద్ద పేరు. 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలకు అవకాశము.
ఇంకా రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డు ఇస్తున్నారంట అండి. అది దాని మీద పిఆర్ కోడ్ కూడా ఉంటుందంట. నియోజకవర్గ పునర్విభజనపై అఖిలపక్షము. రాష్ట్రాన్ని జరిగే నష్టంపై చర్చ, అన్ని పార్టీలు హాజరు కావాలి, త్వరలో తేదీ వేదిక ప్రకటిస్తాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జానారెడ్డి సంయుక్త బహిరంగ లేఖ. టెక్స్టైల్ పార్క్ భూములపై విచారణకు ఆదేశము. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం, వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తున్న అధికారులు. నిషేధిత భూమి జాబితాలో రికార్డులో తేడా గుర్తింపు. పార్కు ఏర్పాటు చేయకుంటే భూములు తిరిగి ఇవ్వాలి రైతులు. అది ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూముల సేకరణకు సర్కార్ సన్మానాలు. తిమ్మాయిపాలెంలో 366, కొంగూరు కోట్లో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాయిపూరు, పంజాగూడలోను భూసేకరణ. తిమ్మాయిపూరులో ప్రభుత్వం సేకరిస్తున్న భూములు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా సీఎం, ఉపాధ్యక్షుడిగా మున్సిపల్ లేదా పరిశ్రమల మంత్రి, సభ్యులుగా సిఎస్, ఉన్నతాధికారులు. ఉత్తర్వులు జారీ. మహా హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిని త్రిపులార్ వరకు విస్తరిస్తూ సర్కారు జీవో. 7,257 నుంచి 10,472 చదరపు కిలోమీటర్లు పెరిగిన పరిధి. ఫ్యూచర్ సిటీలో చేర్చనున్న 36 గ్రామాలకు మినహాయింపు. అది నడకలో 2 ఏళ్లు 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్లు నడిచిన రుద్రాంశ్ రెడ్డి. పటాన్ చెరువు బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు. చూడండి, 2 ఏళ్ల బాలుడు 47 నిమిషాలలో 3.23 కిలోమీటర్లు నడిచాడంట పిల్లడు. ఇండియా రికార్డ్ అంట, బుక్ ఆఫ్ రికార్డు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు వచ్చిందంట పిల్లలు. ఇదే అండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాం. అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగినాయి. 15 సంవత్సరంలోకి అడుగు పెట్టినారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగినాయి. అట్లాగే ఫీజు 4 మీద కూడా ధర్నా చేశారు. ఆ వార్తలను కూడా చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఓటర్ కార్డుకు ఆధారు, మొబైల్ లింకు. ఎన్నికల సంఘం ఆదేశము. అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఉత్తర్వులు జారీ. చేసిందంతా విక్రాంత్ రెడ్డి. కాకినాడ సీపోర్ట్ డీల్లో సూత్రధారి. విజయసాయిరెడ్డి గారు నిన్న పిలిపించారండి సిఐడి విచారణకు. వస్తే ఆయన చెప్తున్నాడు ఒకటి, ఇదంతా విక్రకాంత్ రెడ్డి చేశారు, నాది ఏమి సంబంధం లేదు అని విజయసాయిరెడ్డి గారు నిన్న. వైవి సుబ్బారెడ్డి కొడుకే విక్రకాంత్ రెడ్డి. ఇదంతా జగన్ సంబంధించిన వాళ్ళ మనుషులే చేశారే తప్ప నేనేం చేయలేదు అని నిన్న విక్రకాంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా కేవీ రావు, శరత్ చంద్రెడ్డి షేర్ల బదిలీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ ఆయనే. వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా నాకు తెలుసు. శరత్తో ఉన్నది కుటుంబ సంబంధమే. సంతానం కంపెనీ వాళ్ళనే తీసుకొచ్చారు. పోర్టు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. అన్ని కేసుల్లో నాకు ఏటు సుస్థిరం చేశారు. ఉత్తరాంధ్ర లేటరైట్ తవ్వకాలపైన సిఐడి ఆరా. విక్రాంత్ కోట్లు ఆర్జించారో లేదో తెలియదు. విచారణ తర్వాత మీడియాలో విజయసాయి. మరోసారి విచారణకు పిలిచే అవకాశము. ఎందుకు దూరం అయినావని విజయసాయి రెడ్డి గారిని అడిగితే ఆయన అంటున్నాడు, వైసీపీలో అవమానాలు, ఇబ్బందులు, నా మనసు ఇరిగిపోయింది. ఆయన మనసులో నాకు స్థానం లేదు. అదే మాట జగన్కి చెప్పి బయటకు వచ్చా. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు. అది మద్యం స్కామ్ సూత్రధారి కసిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో సూత్రధారిని విజయసాయిరెడ్డి తెలిపారు. చూడండి, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అన్నీ ఒకటే బయట పెడుతూ వస్తున్నారు.
ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నియోజకవర్గానికి 1000 మంది చొప్పున, డ్వాక్రాలకు 65,000 కోట్ల రుణాలు. మా జోలికొస్తే ఎక్కడున్నా పట్టకొస్తాం. మహిళలు అమరావతి పోరు చారిత్రాత్మకము. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు. మహిళగా సాధికారతపై మాట్లాడిన సీఎం, తల్లి చెల్లిపై కోర్టుకెళ్లిన వారు మహిళలను గౌరవిస్తారా? జగన్ చర్య మహిళలపై వేధింపే బాబు. జగన్ సర్కారు ఫీజు బకాయిలు 4,271 కోట్లు. దశల వారీగా వాటిని చెల్లిస్తున్నాము. ఏప్రిల్ 24 తర్వాత కాలేజీ ఖాతాల్లోకి జమ. లోకేష్. చూడండి, జగన్ సర్కారు 4,271 కోట్లు వదిలేసి వెళ్ళిపోయింది ఫీజు. వాళ్ళే ధర్నా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదంటే ఏం చెప్పండి. 9 నెలల్లో 4,270 కోట్లు ఎవరైనా ప్రభుత్వం బకాయి పడుతుందా కాలేజీలకు? 5 సంవత్సరాల్లో వీళ్ళు వదిలేసిన ఫీజులు కట్టక ఇప్పుడు వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు కూర్చొని. ఆ ఫీజు 4,270 కోట్లు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో అంత బకాయిలు అయిపోతాయా? మనమే ఆలోచిద్దాం. లాజిక్ ఉండదా కొంచెమన్నా? ధర్నా చేసేటప్పుడు మనం వదిలేసిన అప్పుల గురించి మనమే ధర్నా చేస్తే ఎట్లా అని ఆలోచించుకోవాలి కదా. చెప్పండి. వైసీపీ వాళ్ళు ఏమరంటే వాళ్ళు చేసి ఇంకోరి మీద చెప్పడము అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. రోడ్లకు మహాదర్జత. మరో 2,000 కిలోమీటర్ల పునర్నిర్మాణానికి ఓకే. 1860 కోట్ల నిధులతో పనులు. నియోజకవర్గ వారీగా ప్రతిపాదనలు తక్షణమే చేపడతామన్న మంత్రి జనార్దన్ రెడ్డి. నెలాఖరుకు ఉద్యోగాల బకాయిల చెల్లింపు 5,000 కోట్ల వరకు చెల్లించే అవకాశము. పోలవరానికి 2,704 కోట్లు ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాలో జమ. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య. గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు. తప్పుంటే మెడ నరికేయాలంటూ ఆవేశము. మేజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. క్యాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. బోరుగడ్డ లొంగుబాటు. రాజమండ్రి జైల్లో ఉదయాన్నే ప్రత్యక్షం. వెంటనే గుంటూరు తరలింపు. జాప్యానికి కారణం అడిగితే అనంత కోర్టులో ఆలస్యమైందన్న జవాబు. ఆధారాలు కోరడంతో హైకోర్టుకు చెప్తానన్న రౌడీ షీటర్. గుంటూరులో బెయిల్ మంజూరు చేసిన మేజిస్ట్రేటు తిరిగి రాజమండ్రి జైలుకు తరలింపు. అనంత కోర్టులో బోరుగడ్డకు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానము. నాకేమైనా అయితే వివేక కేసు నిర్వయమే. హత్య కేసులో కీలక సాక్షిని భద్రత పెంచాలి. దస్తగిరి. 2+2 ఎస్కార్ట్ వాహనము ఉండేది. కూటమి ప్రభుత్వం కుదించింది. వైసీపీ నేతలు కార్యకర్తలు నాకు పెను ప్రమాదం పొంచి ఉంది. సాక్ష్యాలు మరణాలు సహజమే. హత్యలో నిగ్గు తేల్చాలి. అది దస్తగిరి. తెలుసు కదా, వివేకానంద హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి. అతను కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు అప్రూవల్గా మారాడు. అతను అదే అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని చుట్టూ, కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని నిన్న ఆయన చెప్పారు దస్తగిరి. మండలిలో వైసీపీ రచ్చ. పోడియంపైకి ఎక్కి చైర్మన్ చుట్టూ మోహరింపు. వాయిదా తీర్మానం తిరస్కరించిన ఫీజులు, నిరుద్యోగ వృత్తిపై చర్చకు పట్టు. విపక్ష ఎమ్మెల్యేలు నినాదాల అరుపులతో గందరగోళం. 3 సార్లు వాయిదా వేసిన అదే పరిస్థితి. మార్షల్ని రప్పించిన చైర్మన్ ఇది దుష్ట సాంప్రదాయము. బొత్స తిప్పికొట్టిన మంత్రి పయావులు. ఆయనకు జ్ఞాపక శక్తి పోయిందేమోనే ఎదవా. దోపిడీకి వచ్చి దొరికిపోయారు. చిత్తూరులో డమ్మీ తుపాకీలతో సోరియత్నము. చూడండి. 3 ఐఏఎస్లు సస్పెన్షన్, 6 నెలల పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్. నటి జత్వాని కేసులో కాంతరాజా, విశాల్ గున్నేపై ఏటు. ఈఎస్ఆర్ అంట. ఈ ముగ్గురు బాంబేకి వెళ్ళి ఒక లేడీని చూడు. ఐఏఎస్ పనులు చేయాలన్నా. ఒక జత్వాని అని ఆమెను బాంబే నుంచి కారులో తీసుకొచ్చారు వీళ్ళు ముగ్గురు. ఒక లేడీ కానిస్టేబుల్ లేదు, ఏమి లేదు. ఐఏఎస్ ఉద్యోగాలు చేసి ఇట్లాంటి ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు. సస్పెన్స్ కాదు, ఉద్యోగాలకే దూరం చేయాలి ఇట్లాంటి వాళ్ళని. ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ పనులు చేయాలి. కానీ ఒక అమ్మాయిని బాంబే నుంచి కారులో తీసుకొచ్చారు, బంధించి చిత్రహింసలు పెట్టారు.
తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు, భవన నిర్మాణ విషయంలో అప్రమత్తంగా ఉండండి, టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు ప్రతిపాదనలు నోటీసులు. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు, ఉక్రెయిన్కు సైనిక సహాయం పునరుద్ధరణ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం, ఎందుకంటే సాక్షిలో నిన్న జగన్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవం జరిగారు, అది చూద్దాం. ఫస్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే కిక్ ఉండే పత్రిక ఇది. బాబు నయవంచనపై తిరుగుబాటు, యువత పోరు, వైఎస్ జగన్ పిలుపుతో కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణం ఫీజు రిమెన్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. అది ఎన్నికల హామీ మేరకు నెలకు 3,000 వృత్తి ఇవ్వలేదంటూ యువత గర్జన. బాబు సర్కార్ ఏదెంపులు, పోలీసులు బెదిరింపులకు ఎరవకుండా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్ఆర్సీపీ యువత పోరు ర్యాలీలు. డిమాండ్పై విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. 10 నెలల బాబు సర్కారు పాలనపై వెలుగుతున్న ప్రజా వ్యతిరేకత, యువత పోరు ర్యాలీలు అద్దం పట్టాయన్న రాజకీయ పరిశీలకులు. రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధుడిపై నిరసన తరహాలోని యువత పోరు సక్సెస్, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నూతన ఉత్సాహము. అది రైతు పోరు, విద్యుత్ ఛార్జీలు ఏం పెంచలేదు కదా, వైఎస్ఆర్సీపీ హయాంలో 7 సార్లు పెంచారు. మళ్ళీ ఈ ఫీజు అంటున్నారు, ఈ ఫీజు 4,200 కోట్లు ఎంతో బకాయిలు ఉంది, అది మీరు వదిలేసిన బకాయిలే కదా. ఈ 9 నెలల్లో 4,200 కోట్లు బకాయిలు ఉంటాయా? మీరే ఆలోచించండి. ధర్నా చేసేటప్పుడు కూడా ప్రజలకు కొంచెము అర్థమయ్యేట్టుగా ఉండాలా. ఇప్పుడు మీరు వదిలేసిన ఫీజు రిమైండర్స్ బకాయిలు చెల్లించలేదని మీరు వాళ్ళని అడుగుతున్నారు. మీరు 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చెల్లించాలి కదా బకాయిలు. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఎంత ఉంటాయి బకాయిలు? మనమే లాజిక్ ఆలోచించండి. ప్రజలు కూడా ఈ 9 నెలల్లో బకాయిలు ఎంత ఉంటాయి? 4,000, 5,000 కోట్లు బకాయిలు ఉంటాయా? ఎవరన్నా లేదు కదా. మీరు వదిలేసిన ఫీజు రిమెన్స్మెంట్దే ఈ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు చెల్లించాలా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు కదా చెల్లించాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అయిందనుకో, 9 నెలల్లోనే 4,000 కోట్లు, 5,000 కోట్లు ఫీజు బకాయిలు ఉంటాయా? ఉండవు కదా. అది ఎట్లా లాజిక్? ఏ విధంగా మీరు ఈ విధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఫీజులకు తల్లి వందనం ఫీజు అవి ఇవ్వలేదని ధర్నా చేస్తే మంచిదే, కానీ ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని ధర్నా చేస్తే ఎట్లా చెప్పండి? మీరు వదిలేసిన ఫీజులు మీరే చెల్లించమని మీరు చేర్చే అట్లా ప్రభుత్వంలో మీరు దాన్ని చేయాలి కదా. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఇది ఉంది, 3,000 వృత్తిస్తాం, అది ఇవ్వలేదు, కరెక్టే. తల్లి వందనం, రైతు భరోసాలు ఇవన్నీ ఇవ్వలేదు వాళ్ళు. లేడీస్కి బస్సులో ఫ్రీ అన్నారు, అది చేయలేదు. అది చేస్తే పర్వాలేదు. మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు అన్నారు. బాధుడు. విద్యుత్ ఛార్జీలు ఏం గవర్నమెంట్ పెంచలేదు కదా, మీరే 6-7 తడవలు పెంచారు. ఏదో లాజిక్గా చేస్తే బాగుంటుంది, కానీ అన్నిటి మీద మనం చేసినట్టు ఎవరు చేసినట్టు అన్నీ తిరుగుబాటు చేసినారు, ఇది చేసినారంటే ఎట్లవుతుంది చెప్పండి? పిల్లలకు ఇప్పుడు 5 సంవత్సరాలు మీరున్నారు, 4,200 కోట్లు ఎంతో బకాయిలు ఉన్నాయని అన్నారు చేంజ్. అది ఎవరు? ఈ ప్రభుత్వంలోనే అంత బకాయిలు ఉన్నాయా, లేదు మీరు పరిపాలించిన బకాయిలా? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో నిరంతరం ప్రజలతోనే వాయిస్లెస్గా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుంది, జనం గొంతుకై నిలుస్తుంది. మళ్ళీ వచ్చేది మనమే. మన పార్టీనే కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. అది నిన్న 15వ ఆవిర్భావ దినోత్సవంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశారండి. నెక్స్ట్ మనమే వస్తాము, ఇబ్బంది పడకండి అని ప్రజలకు సందేశం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం, చంద్రబాబుకు తొలి హెచ్చరిక. యువత పోరులోనూ పోలీసులు అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల యత్నాలు, వాటిని అధిగమించి మీ ప్రభుత్వంలో పెడుతున్న కష్టాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నిలదీశారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు తోడుగా ఉంటాము. అది ప్రజలు
మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమైనా వచ్చింటే ఉండొచ్చు, కానీ యువత, నిరుద్యోగులు అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంత పెంచేంత లేదు. ఇంకా టైం పడితే వస్తుందేమో. ఈ 9 నెలలకే అంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పడంలో లేదు. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి మీరు దాన్ని ఏదైనా చేయగలుగుతారు. కానీ విద్యార్థులు వచ్చినారు, తల్లిదండ్రులు వచ్చినారు, పుచ్చలతాళ్ళు అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. ఈ 9 నెలల్లోనే పుచ్చలతాళ్ళు అమ్ముకొని ఫీజులు కడుతున్నారా? మీరు 5 ఏళ్ళు ఉన్నారు. మరి 4,207 కోట్లు ఎంతో ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అది ఎవరు చేసిన బకాయిలు? మీరు చేశారా లేకంటే కూటమి ప్రభుత్వం చేసిందా? అది కూడా క్లారిటీ రావాలి కదా. సర్కారు మోసం, యువతకు శాపం. వైఎస్ఆర్సీపీ ఆందోళనతో అట్టుడిగిన మండలి. వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. యువత సమస్యలపై చర్చకు ఎమ్మెల్సీల పట్టు. సభ 3 సార్లు వాయిదా. మార్షల్ను మోహరించి ప్రభుత్వం నిరసనగా వైఎస్ఆర్సీపీ వాకౌట్. అది అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో శాసనమండలిలో వాకౌట్ చేస్తారు. ఏం చేస్తావు? గ్లోబల్ సౌత్కు మహాసాగర్. మార్సిన్ ప్రధాని రామ్ గులాంతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు. ఇరు దేశాల మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు. మోడీకి మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారము. అది చిత్తూరులో దొంగల హల్చల్. చంద్రబాబు, ఒక ఆరోపణైనా రుజువు చేశావా? నాపై, నా తండ్రిపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతుంది. మద్యం స్కామ్ 50,000 కోట్లని ఇప్పుడు 3,000 కోట్లు అంటున్నారు. అటె భూమిని ఆక్రమించిన అన్నారు. 75.7 ఎకరాలు మాదేనని కలెక్టరే నివేదిక ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏం రుజువులు అవుతాయి? రాజకీయ నాయకులు పెట్టింది ఏది రుజువు కాదు. రుజువు అవ్వాలంటే సాక్షిలో చచ్చిపోయి వివేకానంద రెడ్డి చంపింది తేలే. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సంవత్సరాలు అయింది కేసులు పెట్టే, రుజువు కాలే. ఏం రుజువులు అవుతాయి? రాజకీయ నాయకుల మీద కేసులు రుజువు అవ్వు. రుజువులు అయ్యే లోపల సాక్ష్యాలు చచ్చిపోతారు. అదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో దేశానికే దిక్సూసి విశ్వం నిబంధనలతో కలిసి నడుద్దాం, రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుద్దాం. బడ్జెట్ భేటీ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతుంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలేస్తుంది. రైతన్న సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉంది. యువత, మహిళలు సాధికారిత కోసం పథకాలు, కార్యక్రమాలు, సమగ్ర సర్వేతో సహోవేత మార్పు దిశగా ప్రయాణం. రేపటి తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి నిలబడుతుంది. యువ డైనమిక్ సీఎం సారథ్యంలో ప్రభుత్వానికి దృఢమైన సంకల్పము. గవర్నర్. అది సభలను ఉద్దేశించి నిన్న గవర్నర్ గారు చేసిన ప్రసంగం అండి. 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. గురు, శనివారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. అది అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అరగంట ముందే చేరుకున్న బీఆర్ఎస్ అధినేత. గవర్నర్ ప్రసంగ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్ళిన కేసీఆర్ గారు మాటకు మాట తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాల ఆరోపణలు లేవనెత్తే అంశాలను ధీటుగా ఎదుర్కోవాలి. సిఎల్పి భేటీలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. బీఆర్ఎస్ల కుంభకోణాలు ఎవరూ చేయలేదు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే వాటిని ప్రస్తావించి ఎదురుదాడి చేయాలి. అది నిన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంటున్నారు. నాకేమంటూ అంటి ముట్టినట్లు ఉండడం మీకు, పార్టీకి మంచిది కాదు. పార్లమెంటు తరహాలనే రోజుకు 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటాము. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడతా. అది నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నీ చేశారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే కూడా మాట్లాడరా. సభలో ప్రతిపక్ష సభ్యులు గొడవ చేస్తూ ఉంటే ఇప్పులు ఏం చేస్తున్నారు? ఇప్పులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ క్లాసు. చూడండి. అది గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగము. అట్రఫ్లాప్ పాలనపై అబద్ధాలు మాట్లాడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గవర్నర్ చేసిన బడ్జెట్ ప్రసంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట అబద్ధాలు, అసత్యాలు చెప్పించిందని కేటీఆర్ గారు చెప్పారు. గవర్నర్ గారు ప్రసంగం ఎట్లా ఉంటుందంటే, అది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ గారు చెప్పినవన్నీ నిజాలు,
ఇప్పుడు అధికారం పోయిన తర్వాత గవర్నర్ గారు చెప్పేటన్ని అబద్ధాలు. ప్రతి ఒక్కరు అంతే, పాలకపక్షంలో ఉంటే గవర్నర్ మంచోడు, ప్రతిపక్షంలో పోతే అదే గవర్నర్ చెడ్డ, అది ఉంటుంది. నిన్న పాకిస్తాన్లో రైలుని హైజాక్ చేశారు కదా, దానికి ముగింపు చేశారంట. మిలిటెంట్లు అందరినీ హతమార్చాము, ప్రయాణికులను నడిపించాము, సైన్యం 21 మంది చనిపోయినట్లు వెల్లడించారంట. ఇబ్బంది లేకుండా రైల్లో ఉండే వాళ్ళందరినీ నడిపించారంట. ఇది అండి సాక్షి తెలంగాణ. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా మొట్టమొదటిసారిగా ఏం రాశారు ఏమనేది చూసుకున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది మెయిన్ ఎడిటింగ్లో రాశారు. కాకినాడ పోర్టు సెజ్జు వాటాలు లాగేసుకున్న కేసులో కర్త కర్మ క్రియ విక్రకాంత్ రెడ్డి, అది మొత్తం డీల్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే. కేవీ రావు, శరత్ చంద్రారెడ్డి, అరవిందో మధ్య వ్యవహారం తానే నడిపించారు. సిఐడి విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. చూడండి, అన్నీ వైవి సుబ్బారెడ్డి కొడుకే నడిపించాడు, నాకు ఏమి సంబంధం లేదని విజయసాయిరెడ్డి గారు నిన్న సిఐడి ముందర చెప్తున్నాడు. జగన్ చుట్టూ కోటరి, వారికి లబ్ధి చేకూరుస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశము. జగన్కు నాకు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారు. మార్పు నాలో కాదు జగన్లోనే వచ్చింది. మనసు విరిగి వైకాపా నుంచి బయటకు వచ్చా విజయసాయిరెడ్డి. మద్యం స్కామ్ సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. చూడండి, వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆ మొత్తం వ్యవహారంలో కర్త కర్మ క్రియ ఆయనే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాల్సి వస్తే భవిష్యత్తులో వెల్లడిస్తాను, విలేకరులలో విజయసాయిరెడ్డి అన్నారు. చూడండి, వసూలు రాజా కసిరెడ్డి, అది పెద్దరెడ్డి అనుచరులే పాత్రధారులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వారే కారణం. సిఐడి విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. శాసన మండలిలో హోంమంత్రి అనిత వెల్లడి. అది నిన్న విజయసాయిరెడ్డి గారు అన్నీ చెప్పేశారు. అది ఇంకా డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు, 1.7 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. తెలుగుదేశంతోనే స్త్రీ సాధికారతకు బీజము. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మహిళలు శాసనసభకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత ఎన్నికల్లో 22 మంది మహిళలకు టికెట్లు ఇస్తే తెలుగుదేశం తరపున 20 మంది, జనసేన తరపున 1 గెలిచి సభకు వచ్చారని ఆయన చెప్పారు. అది నిన్న స్త్రీల సాధికారత మీద మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినారండి. అది చెప్పారు కదా, మహిళల గురించి అన్నీ చూస్తున్నాము. డ్వాక్రా మహిళల్లో 1.75 లక్షల మందిని ఏడాదిలోగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. రాజకీయ అతీతంగా లక్ష్య సాధనకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని అన్నారు. మన డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు 60 కోట్ల రుణాలు ఇస్తామని నిన్న ప్రకటించారు. అది డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు సాక్షి చూద్దాం. ఇది వీడియో పెద్దదైపోతే జనాలకు కూడా బోర్ కొడుతుందని చేయలేదు. 1 గంట వీడియో తీస్తే అన్ని పేపర్లో కూడా డిస్ట్రిక్ట్లో ఉండే వార్తలు కూడా వస్తాయి. నిదానం పైన ఛానల్ కొంచెం మంచి వ్యూస్ వచ్చిన తర్వాత 1 అవర్ తీస్తాను. అన్ని పేపర్లలో డిస్ట్రిక్ట్లో ఉండే పేపర్లో కానీ మొత్తం 4 పేపర్లు, 2 తెలుగు రాష్ట్రాలు పేపర్ మొత్తం 10 పేజీలు ఉంటే 10 పేజీల్లో కూడా మెయిన్ వార్తలు చదివేట్టుగానే నేను చేయాలనుకుంటున్నాను. అది మీ సహకారము, మీ యొక్క చేసే ఎలకను బట్టి నాకు ఉంటుంది. అందుకనే ప్రతి న్యూస్ చూడాలనేది నేను కోరుకుంటున్నా. నాలో తప్పులు ఉంటే క్షమించండి. మీరు ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి. నేను ఏ పార్టీ గొప్ప ఈ పార్టీ గొప్ప అనేం లేదు. ఎవరు తప్పు చేసినా తప్పుగానే మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు పేపర్లలో ఉన్నట్టు చదవడమే నాకు అంతే తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశానికి అట్టమా ఏదీ లేదు, తెలుగుదేశం అని లేదు. చేసిన తప్పులను మనం చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీజు రిమెంబర్స్మెంట్ మీద నిన్న చేశారు, మంచిదే. కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ 4,200 కోట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా అది పెండింగ్ పెట్టి బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళే ధర్నాలు చేసి అది చెల్లించమంటే
కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లోనే 4,200 కోట్లు చిల్లర మన బకాయిలు ఉంటాయా? మీరే ఆలోచించండి. కాలేజీలకు ఫీజు రిమైండర్స్ బకాయిలు 9 నెలల్లో అంత ఉంటుందా? ఉండదు కదా. మళ్ళీ అంత లాజిక్ లేకుండా వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇంకా లేదు, ఏరే వారిని ధర్నా చేస్తే తప్పేముంది చెప్పండి. లేడీస్కి బస్సుల్లో ఫ్రీ అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మంత్లీ ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్నికల హామీలు అది ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చేయలేటి చాలా ఉన్నాయి. ఈనాడు తెలంగాణ చూద్దాం. రాష్ట్రాన్ని అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను. ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి? కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారు. నిజం చెప్తూ ఉంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, దిగిపో అంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అధ్యాపకుల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో యువతికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కేశవరావు, పొన్నం ప్రభాకర్. చూడండి. ప్రజలే కేంద్రంగా పాలన, సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ. అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం. ఎన్నుదండుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం, ధైర్యంగా సంస్కరణలు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగము. నిన్న తెలంగాణలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే నిన్న గవర్నర్ ప్రసంగం చేశారు. రాష్ట్రం బాగా డెవలప్మెంట్ అవుతుంది, యువ సీఎం గారు అన్నీ ముందుకు తీసుకెళ్తున్నారని నిన్న గవర్నర్ గారు ప్రసంగించారు. అట్లాగే కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది అబద్ధాలు, ఈ గవర్నర్ చెప్పేటన్ని అబద్ధాలు ఇవని కేటీఆర్ గారు నిన్న కామెంట్ చేశారు. మళ్ళీ గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షధాన్యాలు, అత్యంత భరాసా నిపుణులు సభకు హాజరైన కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది కేటీఆర్. ప్రభుత్వ అబద్ధాలు చెప్పించింది బహుజాపా. 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు. అది ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు 3 సిటీలు, ఇది 4వ సిటీ. సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. పురపాలక మంత్రి, వైస్ చైర్మన్, మరో 9 మంది సభ్యులు. ప్రభుత్వ ఉత్తర్వులు. ఈ ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు ఉంటాయంట. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇది 4వది ఫ్యూచర్ సిటీ. ఈ సిటీని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ముందుకు తీసుకురావడానికి, ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈయన తయారు చేసేది, రేపు పద్దనం గుర్తుండైపోతుంది. పలానా రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ, సైబరాబాద్ ఎట్లా చేశాడో రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే రావాలనేది ఆయన కోరిక. ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలల గడువు. వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రావాల్సింది మొత్తం 3,300 కోట్లు. చూడండి, 23-24 లోడిది. అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు, అన్ని బకాయిలు పెట్టేసిపోతారు. ఏ ప్రభుత్వం ఉన్నా బకాయిలు పెట్టేయడం వెళ్ళిపోవడం, బకాయిలు పెట్టేయడం వెళ్ళిపోవడం. స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్మానాలు, డిజైన్లు పరిశీలిస్తున్న ప్రభుత్వము. రేషన్ కార్డులు ఇంకా స్మార్ట్ కార్డు లెక్క వస్తాయంట తెలంగాణలో. అది ఇదేనండి 3 పేపర్లు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.